హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి అటుకులతో స్వీట్ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. వన్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని కరిగించుకోవాలి. ఎలాంటి పాకం అవసరం లేదండి. బెల్లం కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా కరిగించుకొని ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము ఇలా వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి మరొక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి దొడ్డు అటుకులు 1.5 కప్పు వరకు అటుకుల్ని వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఒక 3-4 మినిట్స్ వీటిని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా ఇందులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి.
3 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఈ బెల్లం వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇంతేనండి, ఇలా ఉడికించుకున్నారంటే మన అటుకులతో స్వీట్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇంతేనండి, ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. మీ దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చండి, ఇంకా చాలా బాగుంటుంది స్వీటు. ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చెప్తాను. సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. అలాగే పిల్లలు కూడా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.